మిలక్కి మిరియాల తీపి పొంగనాలు రెడీ చేసుకుందామండి. చాలా స్మూత్గా, చాలా స్పంజీగా వస్తాయి. చాలా హెల్తీగా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందర ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తీపి పొంగనాలు చేసుకోవడానికి కప్పు బెల్లం తీసుకుందాం. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకుందామండి. ఇలా బెల్లం కరిగించుకుందామండి. బెల్లం పాకమేం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. పక్కన ఈ బెల్లం కరుగుతూ ఉండిద్దండి. ఈ లోపల మనం పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా తురుముకుందాము. తురిమితే టేస్ట్ బాగుండిద్దండి. తురవటం ఇష్టం లేదు, పలుకులుగా కావాలనుకుంటే, మామూలుగా ముక్కలుగా కావాలనుకుంటే సన్నగా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు ముక్కలు వేస్తే తినరండి, అందుకని పిల్లల కోసం తురుముతున్నాను. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇది తురుముదాం. ఇలా కొబ్బరి అంతా తురుముదామండి. బెల్లం కరిగిందాము చూద్దామండి. బెల్లం కరిగిందండి. ఇలా కరిగితే చాలు, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా మనం కొబ్బరి కూడా ఇలా తురిమి ఉంచుకున్నామండి. ఇలా తురిమితే చాలు. ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీగా ఉండిద్ది. 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం మనం. కొబ్బరి వచ్చేసి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. 1 కప్పు వేసాను నేను. సాల్ట్ వచ్చేసి చిటికెడు వేసుకుందాము. ఇవి బాగా కలుపుదాము. ఇలా వడకట్టుకుందామండి. బెల్లంలో ఏమన్నా ఉంటే పోతాయి పీసులు అవి. ఇలా బెల్లం నీళ్ళు వేసి కలుపుకుందాము. చూడండి, ఇలా మనకి చెరుకు తొక్కలు అవన్నీ వచ్చినాయి. ఇలా వస్తాయండి. ఉండలేమీ లేకుండా పిండి అంతా ఇలా కలుపుదాం. బాగా కలిసే విధంగా కలుపుదాం. మనం బెల్లం వాటర్ వేసుకున్నాం కదా, బెల్లం వాటర్ సరిపోకపోతే మామూలు నీళ్ళైనా వేసుకోవచ్చండి. ఇలాగా సరిపోయాన్ని దోశ పిండిలా కలుపుకోవాలి మనం. స్వీట్ అనేది మైల్డ్గా ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకుందాం. మనం ఇలా కలుపుకుంటే చాలండి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు వచ్చేసి 1/2 స్పూన్ వేసుకుందామండి. 1/2 స్పూను వంట సోడా వేసుకుందాము. వంట సోడా వేసి బాగా కలుపుదాము. కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి 15 నిమిషాలు అయిందండి, చూద్దాము. మనం ఇలా కలుపుకుంటే చాలండి. ఇలా దోశ పిండిలాగా ఉంటే చాలు. ఈ పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసాం. పొంగనాల ప్యాన్ పెట్టుకుందాం. అలానే ఆయిల్ వేసుకుందాం అండి. ఇలా అన్నిటిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కినాక ఇలా గ్లాస్తో వేసుకుందాము. కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిలో వేసుకుందాము. లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి, ఇవి మాడిపోకుండా ఉంటాయి. మధ్యలో లాస్ట్కి వేద్దాం. ఇలా లాస్ట్కి వేస్తే అప్పుడు మాడిపోకుండా వస్తాయి. ఇలా అన్నీ వేసాం కదా, ఇలా అన్నీ వేసుకున్నాం కదా. ఇలా మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకుందాం. చూద్దామండి వేగినాయేమో. ఇలా మరో పక్క తిప్పుదాం. ఇలా అన్నీ మరో పక్క తిప్పుదామండి. చాలా సాఫ్ట్గాను చాలా టేస్ట్గా ఉంటాయి. లో ఫ్లేమ్ మీద అయితే బాగా ఉడుకుతాయి. ఇలా కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దామండి రెడీ అయినాయేమో. రెడీ అయినాయండి. ఇది తీద్దాం ప్లేట్లోకి. ఇలా తీద్దాం. చాలా తక్కువ ఆయిల్ పట్టిద్దండి ఇలా రెడీ చేసుకుంటే. ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఆయిల్ తక్కువ తీసుకునిద్ది.
ఉన్న పిండి అంతా ఇలా వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేడెక్కింది కదా, ఈసారి గెంటితో వేస్తున్నాను. పిల్లలు సాయంత్రం అవ్వగానే అయ్యో టీ తినాలి అనుకుంటా ఉంటారు కండి. ఇలా చేసి పెట్టుకోవచ్చు, హెల్దీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రై అయినాయండి, మధ్యలో తొందరగా ఫ్రై అవుతాయి. పక్క తిప్పేద్దాం. ఇలా తిప్పేద్దాము. ఇలా అన్ని తిప్పుదాము. ఇలా తిప్పేసి 2 నిమిషాలు ఇలా మూత పెట్టేద్దాం. రెడీ అయినాయేమో చూద్దామండి. ముందలగా ఈ మధ్యలో తీయాలి, లేదంటే ఇవి వాడిపోతాయి. ఇలా ఫ్రై అవ్వనివి తీసి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా అన్ని ఫ్రై చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయినాయండి. చూడండి, చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.